మాల్‌కెళ్ళి పనున్నా లేకపోయినా అన్ని ఫ్లోర్స్ తిరిగేసి, అన్ని స్టోర్స్ చూసేసి ఫుడ్ కోర్ట్‌కెళ్ళకుండా ఉంటామా? అసలు ఫుడ్ కోర్ట్‌కెళ్ళకుండా మాల్ నుంచి అడుగు బయటే పెట్టం. దానికి తోడు అన్నీ తిరగడం వల్ల ఆకలేసింది. సో, ఏం చేద్దాం, ఏం తిందాం అనుకుంటూ వచ్చాం. అన్నీ కలర్‌ఫుల్‌గా కనిపించేసరికి యాజ్ యూజువల్‌గా నాకు అది కావాలి, ఇది కావాలి అని అడగడం మొదలుపెట్టాను. నువ్వు తినలేవు, నీ గురించి బాగా తెలుసు కదా అని మౌనిక చెప్తున్నా కానీ, లేదు లేదు నాకు చాలా ఆకలేస్తుంది నేను తినేస్తానని చెప్పి ఇక్కడ బాగా కలర్ఫుల్గా కనిపించిందని సబ్వే దగ్గరికి తీసుకొచ్చాను. ఇది కస్టమైజ్డ్ కాబట్టి ఏది స్పైసీగా ఉంటుంది అని అడిగి కళ్ళకి బాగా కనిపించినవన్నీ వేయించేసుకున్నాను. నువ్వు తినకపోవాలి అప్పుడు నీకు ఉంటుంది అని వార్నింగ్స్ ఇస్తానే ఉన్నారు. అయినా కూడా షేరింగ్కి వెళ్ళిపోద్దాంలే అని చెప్పి నేనైతే సబ్వేనే తీపించుకున్నాను. ఇంకా వీళ్ళు వచ్చి పిజ్జా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ కేఎఫ్సి యూజువల్ ఎప్పుడు వెళ్ళినా అది మ్యాండటరీగా ఉంటుంది కదా. అది చూస్తేనే తినగలనా అని డౌట్ వచ్చింది. నా కోసం మౌనికకు బాగా తెలుసు కాబట్టి దీనికి కళ్ళు పెద్దవి కడుపు చిన్నది, మీరు అస్సలు దీని మాటలు నమ్మొద్దు అని చెప్పి జైంట్ పిజ్జా తీసుకుందాం అనుకున్నా స్మాలే తీసుకున్నారు. ఎందుకంటే నేను ఆర్డర్ చేసింది ఎలాగో నేను ఫుల్గా తినలేను, మనం ఎలాగైనా షేరింగ్కి వెళ్ళాల్సిందే అని బాగా నమ్మకం అనమాట. కనీసం దాన్ని అంతటిని నోట్లో కూడా పెట్టుకోలేకపోతున్నానంటే సరిపోవట్లేదు, మూతికి అంతా అయిపోయి అంత మెస్సి మెస్సి అయిపోతుంది. ఏదో అలా మొత్తానికి కష్టపడి కొంచెం అయితే తిన్నాను. ఇంకా ముగ్గురం పిజ్జా ట్రై చేసాం, కేఎఫ్సి ట్రై చేసాం. ఇంకా నా తిట్లు అయితే నేను యాజ్ టీస్గా తీసుకున్నాను. దీని సంగతి తెలిసిందే అని నేను చెప్పాను కదా అని చెప్పి నేను కొంచెమే తిన్నాను. నేను వదిలేసింది పాపం వీళ్ళిద్దరే కవర్ చేశారు. అలా తింటూ వీకెండ్ ప్లాన్స్ ఏంటా అని మాట్లాడుకుంటూ మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం.